అంటే బెల్లి లలిత మర్డర్ తర్వాత మీరు వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ని బెదిరించడం కానీ బెల్లి లలిత అన్నని చంద్రశేఖర్ని బెదిరించడం కూడా చేశారని, అంతేకాకుండా బెల్లి లలిత పనిచేస్తున్న పత్తి కర్మాగారంలో ఒక లెటర్ తీసుకొచ్చి తానే స్వయంగా అడవుల్లోకి వెళ్ళిపోతున్నానంటూ ఆమె చేతిరాత ద్వారా లెటర్ తీసుకొచ్చి మీరే ఇచ్చారనేది కూడా ఒక ఆరోపణ. లెటర్ ఐడియా లేదండి. బట్ అంటే బెదిరించడం కాకుండా ఎక్స్ట్రీమిస్టుల వైపు పోతున్న అప్పట్లో ఉన్న ముఖ కరుణాకర్ కానీ బెల్లి లలిత కానీ కౌన్సిలింగ్లు ఇచ్చినట్టు ఐడియా ఉంది నాకు. మీరు అంటే పీడబ్ల్యూజీ వైపు మీరు వెళ్తున్నారు, మీరు వెళ్ళొద్దు అనేది కౌన్సిలింగ్ భాగం. మేము కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేస్తుంటే ఎన్టీఆర్ నగర్లో వీళ్ళ ఇండ్లు ఉండేది. అప్పుడు కార్డన్ అండ్ సర్చ్ చేసి సిఆర్పిఎఫ్ నుంచి కార్డన్ అండ్ సర్చ్ చేస్తే అప్పుడున్న ఎస్డిపిఓ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సర్చ్ చేస్తుంటే వీళ్ళ ఇంట్లో కొన్ని పాంప్లెట్స్ దొరికినాయి సీక్రెట్. అవి మాకు ఎవరు పెట్టారో మాకు తెలియదు అన్నప్పుడు అప్పుడు మందలించిన తర్వాత వాళ్ళు కృష్ణ యాదవ్ వచ్చి అడిగిండు, ఎందుకు సార్ మీరు అట్లా ర్యాష్గా మాట్లాడుతారు అంటే, మరి మీ వాళ్ళు దారిలో పెట్టుకొని శ్రీను అతనికి చెప్పాం, ఇది వాస్తవమే అంటే దారిలో పెట్టుకోమని చెప్పడం వరకు పోలీసు ఆఫీసర్ దారిలో పెట్టడం అనేది సలహా ఇవ్వడం కరెక్టే. కానీ బెల్లి లలిత మర్డర్ తర్వాత ఆమె అదృశ్యం తర్వాత ఆమె తానుగా స్వయంగా ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్నానంటూ ఒక లెటర్ క్రియేట్ చేశారు నంద్యాల నరసింహారెడ్డి గారు అంటూ బెల్లి కృష్ణ ఆరోపిస్తారు. అది లేదు, అతను లెటర్ అనేది సమస్య లేదు. ఆ మర్డర్ అయింది అనే విషయంను 3 days వరకు ధృవీకరించలేకపోయినాము. అంటే మర్డర్ ఎట్లా టౌన్ వేస్తాయి భువనగిరి టౌన్. మీకు అప్పుడు కంప్లైంట్ ఏ విధంగా వచ్చింది, మీరు ఎలా కంప్లైంట్ వాళ్ళు మర్డర్ అనేది కూడా వాళ్ళు చెప్పలేము మాకు. బెల్లి లలిత అదృశ్యమైంది అని చెప్పారు. ఆమె భర్త హైదరాబాద్లో ఉంటాడు, 2 పిల్లలు ఉన్నారు, ఆమె ఎటుపోయింది లేదు అదృశ్యమైందని మాకు కంప్లైంట్ వచ్చింది. యాజ్ ఎ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేను రిజిస్టర్ చేశాను, కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినామంట. ఆమె ఎటుపోయింది ఏందని. అంటే ఇప్పటిలాగా ఇమీడియట్గా మనకు సెల్ లొకేషన్ అది కాకుండా ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ చేసినామంట. ఫార్మల్గా ఏ రకంగా పోద్ది, వాళ్ళ బంధువుల దగ్గరికి పోద్దా, ఎటుపోతుంది. అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈమెకు గొల్ల కుర్మ డోల్ దెబ్బ కన్వీనర్ స్టేట్ అనే ఒక పదం ఉంది. ఈమె పాటలు పాడుతుంటుంది. ఆ పాటలు పాడినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయని కొంచెం కొన్ని సీడీలలో ఈమె దొరికిన తర్వాత దాన్ని అనలైజ్ చేస్తే డెప్త్గా పోతే అప్పుడు పీడబ్ల్యూతో సంబంధాలు ఉన్నట్టు తెలిసినాక మీరేందా పీడబ్ల్యూతో సంబంధం ఉన్నది, అటుపోయిందా ఇటుపోయిందా మాకు తెలియదు కదా, మేము ట్రేస్ చేస్తాము అని కొంత ర్యాష్గా మాట్లాడి ఉండొచ్చు. బట్ బెదిరించిన తర్వాత బెల్లి లలిత డెడ్ బాడీ ముక్కలు దొరకడంతో మర్డర్ అయినట్లుగా మీరు ఐడెంటిఫై చేశారు. మర్డర్ అయిందని ఐడెంటిఫై చేసినాం. తర్వాత అలీముద్దీన్ ఇల్లు సెర్చ్ చేస్తే బ్లడ్ స్టెయిన్స్ దొరికినాయి. కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని రిమాండ్ చేసినాం. అప్పుడు ఉన్న ఇన్స్పెక్టర్ సత్యనారాయణరావు సార్, నేను రవీంద్ర రెడ్డి సార్, అంత టీము వేరే పైడున్న ఆఫీసర్స్ అందరూ కూడా పెట్టి రిమాండ్ చేసిన తర్వాత దాని తర్వాత కాన్సిక్వెన్స్గా ముఖ కరుణాకర్ను వాళ్ళు చంపారు. ఇట్లా బెల్లి లలిత ఇట్లా ఆ కాన్సిక్వెన్స్లో మర్డర్స్ జరిగినాయి అక్కడ. అది కొంచెం సంచలనాత్మకంగానే జరిగినాయి అక్కడ. అంటే మీరు అక్కడిని భువనగిరి వచ్చిన తర్వాత మాధవరెడ్డి గారు కూడా దాడి జరగడం కూడా జరిగినట్లు. మాధవరెడ్డిని అప్పుడు ఒకసారి ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది చెప్పు. అది భువనగిరి టౌన్ ఎస్ఐగా మాధవరెడ్డి గారి ఏరియాలో ఉండగా మాధవరెడ్డి చనిపోవడం అనేది నా జీవితంలో కాకుండా భువనగిరి ప్రజలుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా దురదృష్టమైన సంఘటన అది జరగడం అనేది. అంత మంచి నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజల బాధపడాల్సిన విషయమే. ఎందుకంటే ఒక మంచి నాయకుడు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు పీడబ్ల్యూజీని అంతమొందించడం పోలీసు కూడా ప్రెస్టేజ్. అప్పుడున్న రత్నారెడ్డి సార్ ఐజీ గారు ఆయన అపాయింట్ చేసుకున్న టీము అహర్నిశలు కష్టపడి 29 రోజుల్లో డిటెక్ట్ చేయడంతో పాటు అందులో ఉన్న మెజారిటీ 4 members ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్లో చనిపోయారు. అది ఒక గుడ్ న్యూస్. తర్వాత మాధవరెడ్డి గారు హత్య జరిగిన తర్వాత జరిగింది మీరు అన్నట్లు ఎస్ఐబిలో జరిగిన ఐజీ మన రత్నారెడ్డి గారు స్పెషల్ టీంలో ఆ కేసు బ్రేక్ త్రూ తేయడానికి నంద్యాల నరసింహారెడ్డి గారు చాలా కీలకంగా మారారు. ఆ కేసు కమ్యూనికేషన్లో ఆయనే చాలా ఇన్ఫర్మేటివ్ ఇచ్చారు అనేది పోలీసులు చెప్తున్నారు. అంటే దాని కేసు ఒకసారి ఎలా మీరు అంతా బ్రేక్ చేసుకోవాలి అంటే అప్పుడులో కమ్యూనికేషన్ నెట్వర్క్ చాలా తక్కువ ఉండేది. మీరు అన్నట్టు ట్రెడిషనల్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా తక్కువ. ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అప్పుడున్న ఆఫీసర్స్ అందరూ నా ఉద్దేశంలో అప్పుడున్న ఆఫీసర్స్ టాప్ ఐజీ ర్యాంక్ వరకు అంటే కింది ర్యాంకు కానిస్టేబుల్ నుంచి ఆవిడ ఐజీ ర్యాంక్ వరకు మాధవరెడ్డి గారి మీద ఉన్న ప్రేమతో అందరూ మనసు పెట్టి చేశారు. ప్రతి వాళ్ళు నా వంతు కర్తవ్యం కూడా నేను నెరవేర్చిన అనుకుంటున్నాను. దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ కేసు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు మంచి పేరు తెచ్చిన కేసు. బట్ మాధవరెడ్డి గారు చనిపోవడం దురదృష్టమైన ఆ కేసు పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయడం స్కిల్తో చేశారు. ఒకసారి కేసు గురించి చెప్పండి అసలు. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జనరల్గా ఏంటి అంటే అది నేను అంటే డీటెయిల్స్గా అది టీమ్ ఆఫీసర్స్ పెద్ద ఆఫీసర్స్ అందరు చేశారు. అందరి యొక్క కృషి ఫలితంగా వచ్చింది. నాకు తెలిసిన ఫ్యూ వర్డ్స్ ఏంటంటే అప్పుడున్న ఫస్ట్ టైం సెల్ యూజ్ చేయడము,
ఆ సెల్కు లోకల్ ఫోన్ల నుంచి కాల్ చేయడము, ఆ టైమింగ్స్ కంపేర్ చేస్తే మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ గారు రావడము, వెళ్ళిపోవడము, బ్లాస్ట్ కావడం వరకు కనెక్ట్ చేయడం అనేది ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదు. అది నిజంగా పోలీస్ ఆఫీసర్స్కు చాలా డిఫికల్ట్ టాస్క్ అది. అంటే మీకు అసలు ఆలోచన ఎందుకు? ఎందుకంటే అప్పుడు జరిగిన ఆఫీసర్లు చాలామంది చెప్తున్నారు మాధవరెడ్డి గారు బ్లాస్ట్ అయిన తర్వాత ఏ టీం చేసిందా అనేది మేము ఐడెంటిఫై చేసుకొని ఆ టీం ఎగ్జిట్ ఎంట్రీ రెండు చూసుకుంటూ వెళ్ళాం. కానీ నంజాల నరసింహారెడ్డి అనే ఒక యంగ్ ఆఫీసర్ దీన్ని కేసు బ్రేక్ త్రూ తేయడానికి ఒక క్లూ ఇచ్చాడు. ఆ క్లూయే మాకు అప్పుడున్న రవీందర్ రెడ్డి సార్ కానీ అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పారు. ఆ వర్క్ ఒక్కొక్క టీంకి ఒక్కొక్క వర్క్ అప్ చెప్పినప్పుడు నాకు అప్ చెప్పిన వర్క్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ భువనగిరి టౌన్ వేస్తే భువనగిరిలో వర్కౌట్ చేయమనేది. అంటే మాధవరెడ్డి గారు ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ప్రచారం చేసింది. సాయంత్రం ప్రచారం అయిపోయిన తర్వాత యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసిన తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణం జరిగింది. ఏదైతుందో ఇదంతా టౌన్ వేసేగా నాకు ఐడియా ఉంది. దీని మీద అనలైజ్ చేసినాం అన్నట్టు. అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్ కూడా నాకు ఎక్స్పీరియన్స్ కానీ, నేను చదువుకున్న స్టడీ కానీ, ఆఫీసర్స్ ఇచ్చిన గైడెన్స్ కానీ, అంటే ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో మనం అక్కడే వెతకాలి అనే టైప్లో సెర్చ్ చేయడం వల్ల ఈ కమ్యూనికేషన్ మనకు అప్పుడే దొరికింది. అప్పటికి ఈ సెల్ ఫోన్కు ఈ ఐడి ప్రూఫ్ లేదు. మనం ఈ సెల్ ఫోన్ ఎక్కడ దొరికి ఏంది అదంతా వెరిఫై చేస్తే అసలు జీరో ఉంది అన్నట్టు. అంటే ఎంత ఓపెన్గా ఉంది అనేది అప్పుడు ఆఫీసర్స్ అందరూ డిస్కస్ చేసి దీనికి ఒక ఐడి ప్రూఫ్ పెట్టాలి అదని పెట్టి పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్లో తీసుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ అది. కాబట్టి అక్కడ ఉన్న టీంలన్నీ సక్సెస్ఫుల్గా వర్క్ చేసినాయి ఆ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్. అంటే అందులో ఆపరేషన్ పాల్గొన్న వ్యక్తి మాధవరెడ్డి గారు ప్రతి మూమెంటు అబ్జర్వ్ చేయడం వల్ల ఈజీగా అయిందంటారు. అంటే ఈ మాధవరెడ్డి గారు వచ్చే మూమెంటు, వెళ్ళిపోయే మూమెంటు, ఆన్ ది వేలో రీచ్ అయ్యే మూమెంటు, మొట్టమొదటి సెల్ను వాళ్ళు యూజ్ చేసారు. ఆ సెల్ యూజ్ చేసి ఆ సెల్ ప్రకారంగా రీచ్ అవుతుండని పాయింట్ చెప్పగలిగారు అన్నట్టు. వాళ్ళు పెట్టగలిగి అక్కడ ఈజీగా బ్లాస్ట్ చేయగలిగారు దాన్ని. అంటే బ్లాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎలాగ ఎగ్జిట్ అయ్యారండి అందరు కలిపి? సింపుల్గా బ్లాస్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చూడలే. అంటే అంత పెద్ద ఎత్తున 3 buckets కాబట్టి అది పెద్ద ఎత్తున బ్లాస్ట్ కదా, ఇక బతుకుతారు అనే అవకాశం లేదు. ప్లస్ సారెమ్మడున్న ఎస్కాట్ పెద్ద ఎత్తున ఉంటుంది కదా, AK-47తో ఎస్కాట్ ఉంటుంది. వాళ్ళ అది చూసి ఇంకా చేసేది ఏమి ఉండదు. భయంతో వాళ్ళు బ్లాస్ట్ అయింది పైకి లేవగానే వెళ్ళిపోయారు వాళ్ళు అంతే. ఇక అడిగి వెళ్ళి దాన్ని వాళ్ళు మళ్ళీ వచ్చి చూసుకొని ఏమైందనే పరిస్థితి ఉండదు వాళ్ళకి, అంత ధైర్యం ఉండదు. అంటే మాధవరెడ్డి గారికి మా బ్లాస్టింగ్ కన్నా ముందు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారిది ఇష్యూ కూడా జరిగింది. దాని తర్వాత బుడ్డా వెంగళరెడ్డి గారు, ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారు, మాధవరెడ్డి గారు చంపిన టీం ఒకటే టీం. అది ఒకటే టీం. ఫర్దర్ కొందరు ఆఫీసర్లను కూడా టార్గెట్ చేసిర్రు. బట్ లక్కీలీ పోలీసు బ్రేక్ చేసింది. లేకుంటే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా కొంత పొలిటీషియన్స్ కానీ ఇబ్బంది ఉండేది ఆ టీం ఉంటే. ఆ టీం బ్రేక్ ఎలాగైందంటారు? అది ఇక్కడ కుక్కట్పల్లి నుంచి కూడా లీడ్ స్టార్ట్ అయ్యింది అని చెప్తుంటారు. ఇదంతా అంటే ఆపరేషన్లో భాగం. అది అంటే టోటల్ ఆపరేషన్లో భాగం. టోటల్ ఇట్స్ కనెక్టెడ్ టు కమ్యూనికేషన్ తోడ్పాటు బాగా జరిగింది అక్కడ. ఆ కమ్యూనికేషన్ యొక్క యూసేజ్ వల్ల పోలీస్ మంచిగా చేయగలిగింది. అంటే నేను దాని గురించి పూర్తి కంప్లీట్గా అడగకపోయినా అంటే ఒక లీడ్ ఎక్కడ దొరికింది అంటున్నారు? పర్టికులర్గా ఒక టీం చేసింది లీడ్ అనేది ఒక అంటే ఈ ఏదైతే కమ్యూనికేషన్లో ఫైండ్ అవుట్ అయిందో 6 members ఒక టీం ఉంది అనేది ప్రెజంప్షన్ పెట్టి దాన్ని అంతా డీటెయిల్ తీసుకున్నాక టీం ఉంది కానీ ఆ టీంను ఫాలో అప్ చేశారు. ఆ టీం వల్ల ఈజీ అయిపోయింది. ఏదైతే మన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉందో ఈ అసైనేషన్ ఆఫ్ మాధవరెడ్డి గారు, బుడ్డ వెంగళరెడ్డి గారు, ఉమేష్ చంద్ర గారిని చేసింది ఒక టీం. ఇదంతా కాన్సెప్ట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ అఫెన్స్లు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడికి వెళ్ళి ఆపరేట్ చేస్తారు, ఏడికెళ్ళి చేస్తారు అనేది ఆ మూమెంట్ బట్టి ఆ మూమెంట్ నుంచి ఫాలో అప్ అయ్యి వర్కౌట్ చేశారు. దట్ ఈస్ ద గ్రేట్ వర్క్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్.